కుంభమేళా కోసం దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ప్రయాగ్రాజ్ ఆధ్యాత్మిక హంగులతో కళకళలాడిపోతోంది. 45 రోజుల పాటు జరిగే ఈ వేడుకకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అబ్బుర పడేలా ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇంతకీ ఈ మహాకుంభమేళా విశిష్టత ఏంటి? ఎందుకు ప్రయాగ్రాజ్లోనే నిర్వహిస్తున్నారు? దీని వెనుక ఉన్న పురాణ గాథ ఏంటి? ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సంగమం మహాకుంభమేళాకు సకలం సిద్ధమైంది. అమృతం కోసం దేవతలు, రాక్షసులు పాలసముద్రాన్ని మథనం చేపట్టినప్పుడు కొన్ని చుక్కలు దేశంలోని 4 ప్రాంతాల్లో పడ్డాయని, అందులో ఒకటి ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమం అని పురాణాలు చెబుతున్నాయి. అంతటి ప్రాశస్త్యం కలిగిన ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాకు వేదిక కానుంది. ఈ నెల 13 నుంచి ప్రారంభం కానున్న మహాకుంభమేళా కోసం ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. మహాకుంభ కోసం యూపీ సర్కార్ ఒక ఆధ్యాత్మిక నగరిని నిర్మిస్తోంది. స్వర్గమే భూమికి దిగివచ్చిందా అన్న రీతిలో ఏర్పాట్లు చేస్తున్నారు. సకల దేవతలకు ఆహ్వానం పలికేందుకు పవిత్ర భూమి ప్రయాగ్రాజ్ ముస్తాబవుతోంది. కొత్త ఏడాదిలో జరగబోయే ఈ భారీ ఆధ్యాత్మిక పండుగ చరిత్రలో నిలిచిపోయేలా, ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా నిర్వహించేందుకు యూపీ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. మహాకుంభమేళా కోసం దాదాపు 4000 హెక్టార్లలో ఏర్పాట్లు చేస్తున్నారు. భారతదేశ పటమాకారంలో వేసిన సెట్ ఇప్పటికే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ మహాకుంభకు 6300 కోట్ల రూపాయల బడ్జెట్ అవసరమవుతుందని అంచనా. దానికి తగ్గట్లుగానే అధునాతన పద్ధతుల్లో భారీ సెట్లతో కుంభమేళా ప్రాంగణాన్ని తయారు చేస్తున్నారు. మొత్తం 45 రోజుల పాటు జరగనున్న ఈ కుంభమేళా ఫిబ్రవరి 26న ముగియనుంది. ఇప్పుడు జరగనున్న మహాకుంభమేళా ఇది 144 ఏళ్లకొకసారి వస్తుంది. సాధారణంగా 6 ఏళ్లకొకసారి అర్ధ కుంభమేళాను, 12 ఏళ్లకొకసారి కుంభమేళాను నిర్వహిస్తే, ఈ మహాకుంభమేళాను మాత్రం 144 ఏళ్లకొకసారి నిర్వహిస్తూ ఉంటారు. అయితే సాధారణంగా మన దేశంలో కుంభమేళాలను కేవలం 4 ప్రాంతాలలో మాత్రమే నిర్వహిస్తారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్, ఉత్తరాఖండ్లోని హరిద్వార్, మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని, మహారాష్ట్రలోని నాసిక్లో కుంభమేళాలు ఏర్పాటు చేస్తూ ఉంటారు. అయితే 144 ఏళ్లకొకసారి జరిగే మహాకుంభమేళాను మాత్రం కేవలం ప్రయాగ్రాజ్లోనే నిర్వహిస్తారు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు మహాకుంభమేళా ప్రారంభమవుతుంది. హిందూ గ్రంథాల ప్రకారం భూమిపైన ఒక ఏడాది అయితే దేవతలకు ఒక రోజుతో సమానం. దీని ప్రకారం దేవతలు, రాక్షసుల మధ్య 12 ఏళ్ల పాటు యుద్ధం జరిగింది. అందుకే 12 ఏళ్లకొకసారి పూర్ణ కుంభమేళా నిర్వహిస్తారు. దేవతలకు 12 సంవత్సరాలైతే భూమిపైన 144 సంవత్సరాలకు సమానం. అందుకే ఈ 144 ఏళ్లకొకసారి మహాకుంభమేళాను నిర్వహిస్తారు. ఇక ఈ మహాకుంభమేళాను కేవలం ప్రయాగ్రాజ్లోనే నిర్వహించడానికి కారణం ఏమిటంటే, ప్రయాగ్రాజ్లో గంగా, యమున, సరస్వతి నదుల సంగమం కావడంతో ఈ మహాకుంభమేళాను అక్కడే నిర్వహిస్తారు. ఇక ఈసారి మహాకుంభమేళాలో 5.5 కోట్ల రుద్రాక్షలతో 12 జ్యోతిర్లింగాలను సిద్ధం చేస్తున్నారు. అంతేకాకుండా 11,000 త్రిశూలాలను కూడా ఉపయోగిస్తున్నారు. ఆమేథీలోని మహాకుంభ్ సెక్టార్ 6లోని సంత్ పరమహంస ఆశ్రమం శిబిరంలో ఈ ప్రత్యేకమైన జ్యోతిర్లింగాన్ని నిర్మిస్తున్నారు. ఈ శిబిరం నాగవాసుకి ఆలయం ముందు ఏర్పాటు చేశారు. దీనికోసం నేపాల్, మలేషియా నుంచి రుద్రాక్షలను దిగుమతి చేశారు. ప్రతి జ్యోతిర్లింగం 9 అడుగుల వెడల్పు, 11 అడుగుల ఎత్తు ఉంటుంది. ఇందులో ఉపయోగించిన 11,000 త్రిశూలాలకు తెలుపు, నలుపు, పసుపు, ఎరుపు రంగులు వేస్తారు. ఈ కుంభమేళాలో పాల్గొనేందుకు ఎంతో మంది సాధువులు, బాబాలు ప్రయాగ్రాజ్కు తల్లి వస్తున్నారు. వీరిలో కొంతమంది తమ ప్రత్యేకతలతో ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నారు. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన అంబాసిడర్ బాబా ప్రయాగ్రాజ్కు చేరుకున్నారు. ఈయన కారు కాషాయ రంగులో ఉంటుంది. ఇదే కారులో ఇప్పటి వరకు ఆయన 4 సార్లు కుంభమేళాకు వచ్చారు. మరొక సాధువు రుద్రాక్షల బాబా మహాకుంభమేళా కోసం ఇప్పటికే
రుద్రాక్షల బాబా మహాప్రయాగకు చేరుకున్నారు. ఈయన తలపై 108 రుద్రాక్ష మాలలు ధరించి ఉన్నారు. ఆ మాలల్లో దాదాపు 11,000 రుద్రాక్షలున్నాయి. దీంతో రుద్రాక్ష బాబాను ప్రజలు ఎంతో ఆసక్తిగా తిలకించారు. మరొక నాగసాధు ప్రమోద్ గిరి మహారాజ్ కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ప్రతిరోజు ఉదయం 4 గంటలకు ఆయన హఠయోగ ద్వారా విశేషమైన ఆచారాన్ని పాటిస్తున్నారు. ఎముకలు కొరికే చలిని కూడా లెక్క చేయకుండా 61 కుండల చల్లటి నీటితో ఆయన స్నానం చేస్తున్నారు. కేవలం మానవాళి సంక్షేమం కోసమే దీన్ని చేస్తానని ఆయన చెబుతున్నారు. ఇప్పుడు జరగబోతున్న మహాకుంభమేళా తర్వాత మరొక మహాకుంభమేళా రావాలంటే 144 సంవత్సరాలు ఎదురు చూడాల్సిందే. అందుకే ఈ మహాకుంభమేళాలో భాగమై పుణ్యస్నానాలు ఆచరించి జన్మ చరితార్థం చేసుకోవాలని నాగసాధువులు, సాధువులు, భక్తులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మహాకుంభమేళాలను అత్యంత పవిత్రంగా భావిస్తున్నారు.